కొంచెం ఒత్తిగా కలుపుకొని ఇలా ముద్ద చేసుకొని చూసారా కూర ఎంత ఉందో అన్నం అంతే ఉంది. అవసరమైతే మంచిగా కూర మళ్ళీ కలుపుకోవచ్చు. మనం ఎక్కువగా కలిపేయడం వల్ల జిగురు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి. ఇది మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ ఉపయోగపడే రెసిపీ అనమాట. చాలా హెల్దీ రెసిపీ. అదేంటంటే తెల్ల గల్జేరు కూర అనమాట. తెల్ల గల్జేరు కూరతోటి ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అనమాట. ఈ తెల్ల గల్జేరు ఒక నెల రోజుల పాటు తింటే కనుక అన్ని అనారోగ్యాలు దూరం అవుతాయి అన్నమాట. ముఖ్యంగా మనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా అది క్యూర్ అవుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా ఈ తెల్ల గలిజేరు తినడం వల్ల కరిగి బయటకు వచ్చేస్తాయి అన్నమాట, యూరిన్ ద్వారా కానీ. అన్నీ చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నా సొంతంగా చెప్పింది ఏమీ కాదు. నేను మంత్రి సత్యనారాయణ గారు, అలాగే మన ఆదరవల్లి గారు, వీళ్ళందరి వీడియోస్ కూడా చూసి కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తామన్నమాట మేము. అందుకని నాకు కొన్ని తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి తెల్ల గలిజేరు కూర. చాలా బాగుంటుందండి, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనకి పల్లెటూరులో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట. మనకి ఇప్పుడు సిటీలో కూడా బాగా ఎక్కువగా వస్తుంది. మనకి సిటీలో అసలు దొరకని ఆకుకూర అంటూ ఏమీ లేదండి. ప్రతి ఆకుకూర దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే పండిస్తారు ఇక్కడ. అదే ఊళ్ళో అయితే వాటికి అవే మొలిచి మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడైతే పండించి దొరుకుతాయి అన్నమాట. ఏదైతేనేమి మనం తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి వాడుకుంటే మాత్రం చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల పునర్నవ ఆకు అంటారు. అంటే ఈ ఆకు ఎక్కువగా తినడం వల్ల మరో జన్మ ఎత్తుతారనమాట. అందుకని పునర్నవ ఆకు అని పేరు వచ్చిందంటండి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ ఆకుని ఎలా ఉపయోగించాలి అంటే, మనం చాలా ఆకుకూరలు ఏం చేస్తామంటే కాడలు వదిలేసి ఆకులు మాత్రమే తీసుకుంటాం. అలా కాకుండా ఇదేం చేయాలంటే ఆకుని తీసుకోవచ్చు, ఈ కాండము కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇదేమి పడేసేదేమి కాదు, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ముదిరిన కాండం అయితే తీసేయాలి. ముదరకపోతే కొంచెం లేతగా ఉన్నది అయితే మొత్తం కంప్లీట్గా అంతా వేసేసుకోవాలన్నమాట. ఇది ఎలా క్లీన్ చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఈరోజు బయట చేయలేదు వీడియో, ఎందుకంటే బయట కొంచెం మా పక్కన ఎక్కడో బోర్ వేస్తున్నారు. ఆ బోర్ సౌండ్ విపరీతంగా వస్తుంది, దుమ్ము కూడా వస్తుంది అనమాట బయట. అందు గురించి ఈరోజు లోపల చేస్తున్నాను వీడియో. ఓకేనండి, వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఆకు క్లీన్ చేసుకునే ముందు పప్పు నానబెట్టేసుకుందామండి. ఇదిగోండి, ఒక చిన్న గ్లాస్ తోటి గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పు 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టాలన్నమాట. ఇది నానుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఆకు క్లీన్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసి ఇప్పుడు ఆకు క్లీన్ చేసుకుందాము. ఈ ఆకును క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం ఇక్కడి వరకు కూడా తెప్పేసుకోవచ్చు అనమాట. మొత్తం ఈ కాడంతా ఏమీ పడేయాల్సిన అవసరం లేదు. ఈ కాడ కూడా చాలా మంచిదేనండి. ఈ కాండము ఇది ఒట్టి ఆకే కాదు, ఈ కాండం కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. చాలా మంది ఉట్టి ఆకే వేసుకుంటారండి. ఆకే అవసరం లేదు. ఈ కాండం కూడా, ఈ చిగుళ్ళు కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఈ ఆకుకి మొత్తం అంతా ఇదే విధంగా క్లీన్ చేసేయాలండి. ఇదిగంటే ఆకంతా శుభ్రం చేసేసానండి. కొద్దిసేపు నీళ్లు పోసి నానబెట్టి అప్పుడు 2 సార్లు కడిగేసుకున్నాం అనుకోండి. ఇందులో కొంచెం మట్టి అది ఉంటుంది కదా ఈ ఆకుల్ని, ఎందుకంటే నేల మీద పండుతుంది కాబట్టి ఇది కొంచెం మట్టి ఉంటుంది. ఇది శుభ్రంగా కడగాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందామండి.
వేరే ఒక పాత్రలోకి వేసేసుకుందాం. ఇప్పుడు రెండోసారి కూడా శుభ్రంగా కడిగేస్తున్నానండి. కడిగేసి ఒక ప్లేట్లో తీసేసుకుని మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు. ఇది పప్పులో వేసుకుని కూడా లూజ్గా కూడా వండుకోవచ్చండి. నేను ఎందుకని ఇలా పెసరపప్పులో వేసి చేస్తున్నానంటే కొంచెం ఆకుకూర ఎక్కువ తినొచ్చు అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల. అందు గురించి నేను ఈ విధంగా చేస్తున్నాను. నాకు అసలు ఈ ఆకుకూర గురించి తెలియదండి. నేను వీడియో చూసాను అనమాట, మంత్రి సత్యనారాయణ గారిని, అదరవల్లి గారి వీడియో చూసాను అనమాట. అంటే మా బంధువుల్లో ఒక అతనికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తినాలి అని చెప్పేసి నేను చెక్ చేశాను అనమాట. చేసేసరికి ఈ తెల్ల గలిజేరు కూర గురించి చాలామంది చాలా బాగా చెప్పారనమాట. ఇది అసలు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాడికి చాలా బాగా పనిచేస్తుందని, అసలు ప్రాబ్లం వచ్చినా కూడా క్యూర్ అయిపోతుంది అంటండి ఈ ఆకుకూర ఎక్కువగా తినడం వల్ల. ఇది కషాయంగా చేసుకుని తాగొచ్చంట డైలీగా, అలాగే ఇలాగా కూర కింద చేసుకుని తినొచ్చంట, డికాషన్ లాగా అంటే మరగబెట్టుకుని నీళ్లు తాగడము, అలాగే ఇది రసం తీసుకుని రసం తాగడము, ఇటువంటి కొన్ని చిట్కాలు పాటిస్తే కనుక కిడ్నీ ప్రాబ్లం అనేదే ఉండదంటండి. అంత క్యూర్ అయిపోతుంది అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడాను. ఇది చదివానమాట. అందుకని చాలామంది ఇప్పుడు కిడ్నీ సమస్యలతోటి బాధపడుతున్నారు కదండి. వాళ్ళకి కనీసం నా వీడియో చూస్తున్న వాళ్ళలో కనీసం 2-3కి ఉపయోగపడినా కూడా పర్వాలేదన్నమాట. అంటే చాలామంది అన్ని వీడియోస్ చూడరు కదా, కొంతమందికి తెలియకపోవచ్చు. నాకే తెలియదండి ఇంతవరకును. అందు గురించి నేను ఇప్పుడు ఈ వీడియో కంపల్సరీ చేస్తున్నాను. నేను ఈ వీడియో మీ అందరి కోసం. దీన్ని పల్లెటూరులో అయితే తెల్ల గలిజేరు కూర అంటారండి. అదే కొన్ని ప్రాంతాల్లో అయితే పునర్నవి ఆకు అంటారు. అది రెండు ఒకటే కానీ పేర్లు తేడా అనమాట. చాలామంది పునర్నవి ఆకు అంటే వేరే ఏదన్నా అనుకోవచ్చు, కానీ తెల్ల గలిజేరు పునర్నవి ఆకు అన్న రెండు అన్న ఒకటే, ఇదే కూర అనమాట. ఇదిగోండి కూరలోకి ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఇదిగోండి 3 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కట్ చేసుకుని రెడీ పెట్టుకుందామండి. ఉల్లిపాయలకి ఎప్పుడు కూడా ఇది బొడ్డు తీసేయాలండి, తినకూడదంట. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకోవాలండి. టమాటాకు కూడా ఈ ముచ్చుగా ఉంచొద్దు అనమాట, ఇది కూడా తీసేయాలి. ఇప్పుడు ఈ ఆకుకూర కూడా కట్ చేసుకుందామండి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇదిగోండి కూర ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయి పెట్టాను. కడాయి వేడైన తర్వాత 2 గరిటెలు ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు బాగా మెత్తపడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, అందుకని కొంచెం తక్కువ వేసి చేస్తున్నాను అనమాట.
టమాటా ముక్కలు వేసేసుకోవాలండి. మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించాలి. ఇదిగోండి టమాటా ముక్కలు చక్కగా మెత్తబడిపోయి ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నాం కదండి పెసరపప్పు, ఇది వేసేసుకోవాలి. ముందే ఎందుకు నానబెట్టామంటే చక్కగా మెత్తగా నానుతుంది అనమాట. ఇదిగోండి ఇలా అంటే ఇరిగిపోతుంది అనమాట పప్పు. ఇదిగోండి ఈ విధంగా నానితే ఉడికిపోతుంది అనమాట తొందరగా. ఇప్పుడు ఈ పెసరపప్పు వేసేసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఇలా కడిపేసి మూత పెట్టేసి సిమ్లో మీద కొద్దిసేపు మగ్గించాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. కారం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఆకుకూరలోని, అప్పుడు ఆకుకూర ఎక్కువ తింటాం. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఆకుకూర వేసేసుకోవాలి. సగం వేసిన తర్వాత ఒకసారి కలపాలండి. ఆకుకూర కొంచెం వేసిన తర్వాత ఇలా కలుపుతానండి, ఎందుకంటే కిందకి మీదకి వస్తుంది అనమాట. ఆకంతా వేసిన తర్వాత కలిపామనుకోండి మనకి గరిటె తిరగదు, కింద పడిపోతూ ఉంటుంది ఆకు. అందుకని కొంచెం వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి మిగిలిన ఆకు వేసుకోవాలి. చిన్న చిన్న చిట్కాలు మాత్రమేనండి ఇవి. ఇప్పుడు సిమ్ల మీద మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలి. అప్పుడు ఆకు కొంచెం మెత్తపడుతుంది అన్నమాట. సరే మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలండి. ఎక్కువగా కలిపేయకూడదు, 1-2 సార్లు కలిపితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ ఆకు కొంచెం జిగురుగా ఉంటుంది. మనం ఎక్కువగా కలిపేయడం వల్ల జిగురు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అందుకని 1-2 సార్లు కలిపేసుకుని ఇలా మూత పెట్టేసి సిమ్లో మీదే మగ్గించాలండి. ఈ ఆకుకూర హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది, బాగోదు అనమాట, టేస్ట్గా ఉండదు. ఇదిగోండి ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది, చూస్తారు, అసలు వాటర్ అనేది లేదు. నేను ఈ ఆకుకూర వేసిన తర్వాత ఇది 3వసారి అండి కలపడం, అంతే, అంతకంటే ఎక్కువ కలపకూడదు. ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఆకుకూర ఎక్కువ తినొచ్చండి. అదే కందిపప్పులో వేసి లూజ్గా చేసుకోవడం వల్ల మనం ఆకుకూర ఎక్కువగా తినలేము. అంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా అద్భుతమైన రుచిలో ఉంటుందండి. ఓకేనండి, టేస్ట్ చూసేద్దామండి మరి. టేస్ట్ చేయండి. చేతులు కట్టుకొని కూర్చున్నారేంటి? వట్టించేసాను కదా. కూర ఎక్కువ తినాలి దీంట్లోనూ, ఎప్పుడు కూడా అన్నం ఎంత ఉందో కూర అంతే ఉండదు. ఈ ఆకుకూరలు తినేటప్పుడు కొంచెం ఒత్తిగా కలుపుకొని ఇలా ముద్ద చేసుకొని సరే. ఆహా, చాలా బాగుంది. పెసరపప్పు వేసి మల్లపప్పు ఉండవేమో, ఎక్కువ కూర తినడానికి అవకాశం ఉంటుంది. అన్నం ఎంత ఉందో కూర ఎంత ఉందో అన్నం అంతే ఉండాలి. సరే, కూర ఎంత ఉందో అన్నం అంతే ఉంది.
అవసరమైతే మంచిగా కూర మళ్ళీ కలుపుకోవచ్చు. ఆహా అదిరిందా రుచి కూర వడ్డించమంటారా? వడ్డించు తినండి. ఇది సాయంకాలం మళ్ళీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ పునర్నవి ఆకు మనం రకరకాలుగా వాడుకోవటం వలన ఈ కూర కానీ లేకపోతే పౌడర్గా కానీ లేకపోతే రసంగా కానీ అంటే మనం కషాయంలా కూడా తాగినా కూడా మంచి ఉపయోగం ఉందని మరి డాక్టర్స్ అందరూ చెప్తా ఉన్నారు. అందుకని మీరు అందరూ కూడా దీన్ని వర్షాకాలంలో బాగా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అందరూ దీన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టయితే మనకు మంచి ఆరోగ్యంగా ఉంటుందని మరి కాదరవల్లి గారు చెప్పారు. అలాగే మధ్యం సత్యనారాయణ కూడా చెప్పారు. అలా ఆయుర్వేద డాక్టర్ కూడా చెప్తా ఉన్నారు. మేము మాత్రం అవకాశం ఉన్నా ఇది వర్షాకాలంలో 5-6 సార్లు 7-8 సార్లు వండుకుని తింటే చక్కని ఆరోగ్యం వస్తుందని అందరూ అంటున్నారండి. మీరు కూడా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. క్రియేటిన్ 0.9 వరకు వెళ్ళినా కూడా మనకి తిరిగి మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయంట. నాకు తెలియదండి ఇంతవరకును. నేను మంతెన సత్యనారాయణ గారు అలాగే కాదరవల్లి గారు వీడియోస్ చూసామన్నమాట. అసలు ఈ ఆకుకూర వల్ల ఉపయోగాలు ఏంటి అని చూడడం వల్ల మాకు తెలిసిందనమాట. ఇది ఉదయం ఎర్లీ మార్నింగ్ కషాయం అంటే మనం డికాషన్ పెట్టుకుంటాం చూడండి, అలాగా కొంచెం వాటర్ వేసి ఈ ఆకు శుభ్రంగా కడిగేసి నీళ్లు మరగబెట్టి ఆ నీళ్లు తాగొచ్చంట. తర్వాత మళ్ళీ జ్యూస్ కింద తీసుకుని కూడా ఆ రసం తాగడం వల్ల కూడా ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉన్నదంట. అలాగే కూరలు కూడా ఉప్పు కారాలు ఎక్కువ వేసేసుకోకుండా లైట్గా వేసుకుని తినడం వల్ల ఆకుకూర అనేది ఎక్కువ తినొచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఒక్క నెల రోజులు కనుక మనం ఈ విధంగా వాడాము అంటే నెల రోజుల్లో మన బ్లడ్లో ఉండే ఇన్ఫెక్షన్లు కానీ కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ ఈ 3 కూడా చాలా మెరుగవుతాయి అంటండి. మేము వీడియోలో చూసి డాక్టర్లు చెప్పిన మాటే మీతో కూడా చెప్తున్నాము. ఓకేనండి, తప్పనిసరిగా ఫాలో అవ్వండి. నాకు ఇంతవరకు తెలీదు, నాకులాగే ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు. మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు మనకి ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతుంది చాలల్లో. అలా కాకుండా ఇక్కడైతే మనకి సిటీలో అయితే కూడా మంచిగా అమ్ముతున్నారు. తెచ్చుకొని చక్కగా చేసుకుని తినండి, హెల్త్ని కాపాడుకోండి. ఓకేనండి, కిడ్నీ సమస్యలతోటి చాలామంది బాధపడుతున్నారు పాపం. అటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను మరీ చెప్తున్నాను. మేమిద్దరమును, మా వారు నేనును. ఓకేనండి, హెల్త్ని కాపాడుకోండి ఇటువంటి ఆకుకూరలు తిని. కిడ్నీ ఫెయిల్ అయితే మొత్తం బాడీ అంతా పోయినట్టు. కిడ్నీ ఫెయిల్ అవ్వకూడదు. కిడ్నీ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. ఇలా చేయాలి. ఆకు పొడి చేసుకోవచ్చు, అలాగే ఎడ్లు కూడా పొడి చేసుకోవచ్చు అని చెప్తాం. వీడియోస్ చూడండి, చాలా ఉన్నాయి. వీడియోస్ చూసి మీరు మేము చెప్పిన మాట ఉట్టిదా నిజమా అనేది కూడా మీరు ఒకసారి గ్రహించండి. వీడియోస్ చూడండి. ఈ పునర్నవి ఆకుని కొడితే మీకు చాలా వీడియోస్ వస్తాయి. వచ్చిన తర్వాత అవి చూడండి, చూసి దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. ఓకేనండి, మరి ఈ రెసిపీ చక్కగా చాలా బాగా కుదిరింది. మరి ఈ విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాము. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.